ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై జరుగుతోన్న విచారణలపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, కూన రవికుమార్ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ పథకాల కోసం వెచ్చించిన నిధులను యాత్ర 2 సినిమాకి ఎందుకు ఖర్చు చేశారు అని చెప్పి ప్రశ్నించారు. అలాగే విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా సిఐడి ఎంక్వైరీ ఎందుకంటూ క్వశ్చన్ వేశారు. వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఒక సంస్థకి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి యాత్ర సినిమాకి నటులకి మిగతా వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సినిమాల కోసం ప్రభుత్వ ప్రచారం కోసం ఈ డబ్బును వినియోగించారనేది సభ ద్వారా గౌరవ మంత్రి గారు స్పష్టం చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, దీని మీద మంత్రి గారిని అడిగేది, దీని మీద ఏం చర్యలు తీసుకున్నారంటే ఇది విచారణ ప్రకారం చర్య ప్రారంభమవుతుంది. బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏంటంటే ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉంది. జిఎస్టీ మీద ఏం చేశారంటే దర్యాప్తులో ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత పన్ను ఆదాయం తిరిగి పొందడానికి తీసుకున్న చర్యలు ఏంటంటే సిఐడి దర్యాప్తు ఫలితం అంటున్నారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది, సభ ముందు మీరు కొన్ని వివరాలు ఉంచాల్సినగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ, కూన రవికుమార్ ప్రశ్నలకు మంత్రి పార్థసారథి సమాధానమిచ్చారు. విజిలెన్స్ డీజీఏ స్వయంగా సిఐడి విచారణను కోరుతూ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని మంత్రి సభలో చెప్పుకొచ్చారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్పారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐడి ద్వారా చేయించమని చెప్పారు అధ్యక్ష. కాకపోతే విజిలెన్స్ రిపోర్ట్ లో వచ్చిన సమాచారం మేరకు అవకతవకలు జరిగిన మాట మాత్రం ప్రాథమికంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే ఇవన్నీ కూడా అనేక ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ రికమెండ్ చేశారు. కాబట్టి ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఈలోపు దీంట్లోనే చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, ఇన్వాయిస్ లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తీసినట్లు ఆధారాలు కూడా లేవు అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్. తర్వాత ఆ అమౌంట్స్ కూడా యాత్ర చేసిన వారికి డైవర్ట్ అయినాయి అని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా నిర్ధారించబడింది అధ్యక్ష. నేను కాదంటలా, కానీ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే సిఐడి ఎంక్వైరీ వేసి ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. కాబట్టి దాని మీద సిఐడి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సరిగా స్పందించడం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాసనసభలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ చిన్న పని కోసం వెళ్లినా డిప్యూటీ సీఎం నుంచి ఆదేశాలు రావాలని అంటున్నారని చెప్పుకొచ్చారు. అధికారులు సరిగా రియాక్ట్ కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు బోండా. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి
ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. బోండా ఉమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. అధికారులు సరిగా పని చేస్తారు లేరు అనడం కరెక్ట్ కాదని, పీసీబీలో ఉద్యోగుల కొరత ఉంది అని చెప్పారు. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. ఇక అధికారుల్లో మార్పు రాలేదంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం కోసం పని చేయాలన్న ఆలోచన వాళ్లకు లేనట్టు ఉందన్నారు. లేదా వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు ఇవాళ టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు, నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి. గోరంట్ల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఎంఎస్ఎంఈలను కూడా ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. చౌదరి గారు, పెద్దయిన బుచ్చయ్య చౌదరి గారు ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నంబర్ 69 కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది 100 కోట్లలో చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు
అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ 75% వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి మాత్రం ఖచ్చితంగా 25% వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామనే హామీ నేను గౌరవ సభ్యులకు ఇస్తున్నాను అధ్యక్ష. రైట్, ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి ఎనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, నార్మల్గా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అలాగే స్వపక్షం ప్రభుత్వం రెండు ఉంటాయి, కానీ ప్రతిపక్షం లేదు కాబట్టి ఇవాళ రెండు పాత్రలు కూడా అధికార పక్షమే పోషించింది అనుకోవాలా, లేకపోతే ఇంకా వేరేలాగా చూడాల్సిన అవసరం ఉందా ఇక్కడ? ఎందుకంటే నాదెండ్ల మనోహర్ అలాగే జనసేనకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చిన పోస్టులకు సంబంధించి అధికారులు పోస్ట్ చేశారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు శాసనసభలో ఒక అరుదైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి, అంటే హోదా లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ 164 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్లే అధికార పక్షం, వాళ్లే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మనం బేరేజ్ వేసుకుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, అధికారులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడే ఉన్నారు, కానీ అధికారుల తీరులో మార్పు లేదు. మారింది ప్రభుత్వమే కానీ అధికారులు కాదనేది మాత్రం ఈరోజు శాసనసభ వేదికగా స్పష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి దాదాపుగా 5-6 విభాగాలకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి విజిలెన్సింగ్ మానిటరింగ్ కమిటీతో విచారణకు నిర్వహించింది ఏపీ సర్కార్. వాటన్నిటికీ ఒక్కొక్కటి విచారణ చేయడం, దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, వెంటనే దాన్ని కొన్నిటికి సిఐడికి ఇచ్చారు, కొన్ని అక్కడే విచారణ తొంగిపట్టే పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్ విచారణ నుంచి ఫర్దర్ స్టెప్కు ముందు వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 నెలలు గడుస్తున్నా కానీ హౌసింగ్కి సంబంధించి కావచ్చు, కానీ మైనింగ్కి సంబంధించి కానీ, లేకపోతే రేషన్ మాఫియాకి సంబంధించి కానీ విచారణ అక్కడే ఆగిపోయింది. కేవలం లిక్కర్ స్కామ్ ఒక్కదానికి మాత్రమే విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయటం లేదు. అధికారుల తీరులో మార్పు రావాలనేది శాసనసభ్యుల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనిచేపించాలి, అలాగే అక్రమాలని వెలుగులో తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలనేది ఈరోజు శాసనసభలో జరిగిన ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా వేరియేషన్ లేదు. అధికార పార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్లే పోషించారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎక్కడా కూడా మంత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ తప్పు పట్టట్లేదు, కేవలం అధికారాన్ని తప్పుపడుతున్నారు. మనం యాత్రా సినిమా తీసుకున్నట్టే యాత్రా సినిమాకి సంబంధించి ప్రభుత్వ నిధులు వినియోగించారు, విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేసింది, కానీ సిఐడి దర్యాప్తుకు ప్రారంభించాలన్నారు, అక్కడే ఆగిపోయింది. అలాగే హౌసింగ్కి సంబంధించి అక్రమాలు జరిగాయి, విచారణ చేస్తామన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి అక్రమాలు జరిగాయి, విచారణకు ఆదేశించారు, కానీ ఫర్దర్ స్టెప్ లేదు. అలాగే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమానికి సంబంధించి విజిలెన్స్ కమిటీ చేశారు, సిట్ వేశారు, కానీ విచారణ అక్కడే ఆగింది. అలాగే మైనింగ్కి సంబంధించి విచారణకు ఆదేశించారు, విచారణ కమిటీ వచ్చింది, కానీ ఫర్దర్ స్టెప్ లేదు. సో వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కానీ విచారణ జరుగుతుంది, కానీ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందనేది ఈ రోజు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ప్రజలకు తెలియజేయడానికి ఇది ఒక డయాస్ గా మనం భావించాలా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్షం లేదు, అక్కడ పాత్ర పోషించే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు జరగట్లేదు అని అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఇందుకు కారణం అని చెప్పి ప్రజలకు డైరెక్ట్ గా తెలియజేయడానికి ఇది ఒక సందర్భంగా అనుకోవచ్చా? 100% ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలని శాసనసభ వేదికగా, ఎందుకంటే ఇప్పుడు శాసనసభలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ రావట్లేదు. సో వైఎస్ఆర్సీపీ ఎందుకు శాసనసభకు రావట్లేదు అనేది ఆయా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు ఉండొచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా గత ప్రభుత్వం ఇటువంటి తప్పులు చేసింది, దీన్ని ఇంకా మనం చర్యలు తీసుకోవట్లేదు, ఈ తప్పులని మనం ఏలెత్తి చూపుతాము కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు శాసనసభకు రావట్లేదనే సందేశాన్ని అనే అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఒక అభిప్రాయం. ఎందుకంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం కూడా శాసనసభ మీదే ఉంటుంది. సో శాసనసభలో ఏం జరుగుతుంది, ఎటువంటి బిల్లులు ఆమోదం పొందుతాయి, రాష్ట్రానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ, మనకు సంబంధించి కానీ ఎటువంటి మంచి కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి జరగబోతుందని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా చూస్తారు. సో అటువంటి అంశాలు వచ్చిన సందర్భంలో ఆయా ప్రజాప్రతినిధులు ఎవరైతే సీనియర్ శాసనసభ్యులు ఉన్నారో
వారంతా కూడా అధికారుల తీరుని తప్పుపడుతూ అధికారుల ప్రవర్తన మారాలి, అలాగే వారి మారడానికి ప్రభుత్వము మంత్రులు గట్టిగా సూచన హెచ్చరికలు చేయాలని చెబుతూనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను శాసనసభ వేదికగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడా కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, కానీ ప్రతిపక్షంలోకి ఎక్కడా కూడా వ్యవహరించిన దాఖలాలు లేవు. మంత్రుల అభిప్రాయాన్ని ఏకీభవిస్తూనే అధికారుల తీరుని తప్పుపడుతూ ఈరోజు శాసనసభలో మాట్లాడిన 5-6 శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు. ఎందుకంటే గోరంట్ల బుచ్చే చౌదరి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఏకీభవించారు. అంటే ఖచ్చితంగా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే అధికార పార్టీకి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా కూడా ఆ నియోజకవర్గ సమస్యలపై, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో లేకపోయినా అధికార పక్ష శాసనసభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు అనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలనేదే కూటమి ప్రభుత్వం కానీ శాసనసభ్యుల లక్ష్యంగా కనిపిస్తా ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. కొత్త నానుడి, కొత్త పోకడలకు నాంది పలుకుతోంది ఏపీ అసెంబ్లీ అని చెప్పాలి. ప్రతిపక్షం లేకపోయినా సరే ఎలా సమస్యలు అక్కడ ప్రస్తావించవచ్చు, ఎలా వాటికి పరిష్కార మార్గాలు చూపొచ్చు అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపైన అక్కడ చర్చ కూడా జరుగుతోంది.